విజయవాడలోని దుర్గా అమ్మవారికి కనకదుర్గమ్మ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇంద్రకీలాద్రి పర్వతం మీద దుర్గామాతకు దేవాలయం ఉండేది కాదు. అమ్మవారు ఒక బండరాయి మీద భయంకరమైన రూపంలో ఉండేది. రాత్రిపూట గజ్జల శబ్దాలు వస్తూ ఉండేవి. అలా అక్కడి ప్రజలు 6 దాటితే బయటకు వెళ్ళేవారు కాదు. అయితే మాధవర్మ అనే రాజుకు పిల్లలు లేరు. ఆ రాజు దుర్గామాతను పూజించగా అతనికి ఒక కుమారుడు జన్మిస్తాడు. అలా ఆ రాజు అమ్మవారికి దేవాలయం నిర్మిస్తాడు. అయితే మాధవర్మ కుమారుడు పెరిగి పెద్దయ్యాక ఒకరోజు గుర్రం మీద వెళ్తూ ఉండగా గుర్రాన్ని అదుపు చేయలేక ఒక చిన్న బాబును గుద్దిస్తాడు. ఆ బాబు అక్కడికక్కడే మరణిస్తాడు. అప్పుడు ప్రజలు న్యాయం కోసం రాజు దగ్గరికి వెళ్ళగా రాజు తన కుమారుడికి మరణ శిక్ష విధిస్తాడు. అప్పుడు రాజు న్యాయపాలనకు మెచ్చి దుర్గా అమ్మవారు ఆ చిన్న బాబును యువరాజును బ్రతికిస్తుంది. అలాగే మాధవర్మ మీద కనక వర్షం కురిపిస్తుంది. అలా ఆ అమ్మవారు కనకదుర్గ అమ్మవారుగా పిలువబడుతుంది. జై దుర్గామాత. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.